బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి. ముంబైలో నివాసంలో కత్తితో దాడి చేసిన దుండగుడు 6 చోట్ల గాయాలు. లీలావతి ఆసుపత్రిలో చికిత్స. ఇవాల్టి నుంచి 8 రోజుల పాటు సీఎం రేవంత్ విదేశీ పర్యటన. పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్, దావోస్లో పర్యటించనున్న రేవంత్. నేడు ఈడీ ఎంక్వైరీకి కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణ. నేటి నుంచి కృష్ణా ట్రిబ్యునల్లో నీటి పంపకాలపై వాదనలు. బలమైన వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ ఆదేశం. టీటీడీ చైర్మన్ ఈవోకు భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నాస్త్రాలు. టీటీడీ కార్యక్రమాల్లో తోటా చందు, లక్ష్మణ్ కుమార్లను ఎలా అనుమతిస్తారు? బోర్డు నిర్ణయం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారా అని భూమన నిలదీశారు. రేపు చేవెళ్లలో షాబాద్లో బీఆర్ఎస్ రైతు దీక్ష. పాల్గొనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేపు మాసప్ ట్యాంక్ పోలీసుల ముందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో విచారణ. తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత. 3 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న వాతావరణ శాఖ. అల్లూరి జిల్లా అరకు లోయలో ఎంపీ తనూజారాణి పర్యటన. ప్యాసింజర్ ట్రైన్ రిక్వెస్ట్ స్టాప్ పరిశీలన. పాల్గొన్న అధికారులు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్ఆర్సీపీ నేత అబ్దుల్ ఫైజ్ ఇంట్లో టీడీపీ నేతల వీరంగం. పెళ్లి వేడుకలో డ్రోన్ కెమెరాలు ధ్వంసం చేసిన మంత్రి బీసీ అనుచరులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అబ్దుల్ ఫైజ్. శ్రీకాకుళం జిల్లా మందసలో ఆదివాసీల సందడి. ఆకట్టుకున్న గిరిజనుల సంప్రదాయ నృత్యాలు. నంద్యాల జిల్లా కొత్తపల్లిలో టీడీపీ నేతల హంగామా. తాండా మల్లేశ్వర స్వామి తిరునాళ్లలో మహిళలతో రికార్డింగ్ డాన్సులు పట్టించుకొని పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా గౌరీపురంలో వృద్ధ దంపతుల అవస్థలు. ఎన్నిసార్లు తిరిగినా రేషన్ బియ్యం ఇవ్వటం లేదని ఆవేదన. ఎగువ ప్రాంతం నుంచి తగిన ఇన్ఫ్లో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్లు మూసివేత. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు. ఇప్పటి వరకు 5 కోట్ల మందికి పైగా భక్తుల పుణ్యస్నానాలు. ఇవాళ ఉదయం 10:30కు కేంద్ర కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ. ఐర్లాండ్తో 3 వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్. రాజ్కోట్ మ్యాచ్లో 304 పరుగుల తేడాతో గెలుపు. సెంచరీలతో చెలరేగిన ప్రతీక రావల్, స్మృతి మంథన.